వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాల్టి యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు బద్ధకోణ కాకాసనము. ఈ యొక్క ఆసనం మనము బ్లాక్ సహాయంతో చేయబోతున్నాము. కాళ్ళని పాదాలని బద్ధకోణాసనంలో పెట్టి మనము కాకాసనంలో వెళ్ళాలి. ఇది విచిత్రంగా ఉంది కదా. మనము ఒక్క ఆసనంలో ఎన్నో రకాలుగా కాళ్ళని తీసుకెళ్ళి ఆసనం చేయవచ్చు. కాకాసనంలో బద్ధకోణాసనంలాగా పెట్టవచ్చు, కాకాసనంలో గరుడాసనంలాగా పెట్టవచ్చు. ఈ విధంగా రకరకాలుగా ఆసనంలో కాళ్ళని పెట్టి మనము ఆసనం చేయవచ్చు. అదే కాకాసనంలో కంప్లీట్గా కాళ్ళని సూటిగా పెట్టి కాకాసనం కూడా చేయవచ్చు. ఒక కాలుని ముందుకి ఒక కాలుని వెనకాలకి కూడా పెట్టి ఆసనాన్ని చేయవచ్చు. ఇలాంటి ఆర్మ్ బ్యాలెన్సెస్ ఎన్నో ఉన్నాయి. మీరు ముందుగా కాకాసనాన్ని పార్శ్వకాకాసనాన్ని చేసినట్టయితే నెమ్మదిగా బకాసనం చేసి దాని తర్వాత ఈ యొక్క హ్యాండ్ ఆర్మ్ బ్యాలెన్సెస్ వేరియేషన్స్ని చేసుకోవచ్చు. ఆర్మ్ బ్యాలెన్సెస్ చేయడం వలన ఏమి లాభం అని అనుకుంటారు? ఆర్మ్ బ్యాలెన్సెస్ చేయడం వలన మనలో కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఆర్మ్ బ్యాలెన్సెస్ చేయడం వలన మన చేతులలో బలము, పటుత్వము, దృఢత్వము ఎక్కువ అవుతుంది. స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళకి స్ట్రాంగ్గా ఆసనాలు చేయాలి కదా. బలహీనంగా ఉన్న వాళ్ళు కొద్దిగా నార్మల్గా ఉండే ఆసనాలు చేయవచ్చు. అయితే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని మీరు యోగా చేయకూడదు, మీరు వేరే ఇంకైనా ఎక్సర్సైజ్ చేయండి అంటే ఎలా ఉంటుంది? కాదు, వాళ్ళకు కూడా యోగా ఉంది. అలాంటి వాళ్ళకు ఈ యొక్క కాకాసనం లాంటి బ్యాలెన్సింగ్ ఆసనాలు ఉన్నాయి. బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయడం వలన మన శరీరంలో, మన వ్యక్తిత్వంలో బ్యాలెన్స్ అనేది ఏర్పడుతుంది. నీరులాగా ఎటు అంటే అటు ప్రవహించకూడదు. వాడు చెప్పినట్టు ఈరోజు అలా చేస్తాము, వీడు చెప్పినట్టు రేపు అలా చేస్తాము కాదు. మనము మన ప్రిన్సిపల్స్పై ఉండాలి. మనకు క్లారిటీ అనేది రావాలి. క్లారిటీ రావడానికి మన ప్రిన్సిపల్స్పై మనం ఉండడానికి మనకు క్లియర్గా థాట్ ఉండాలి. అవన్నీ ఈ యొక్క బ్యాలెన్సింగ్ ఆసనాలు తీసుకొస్తాయి. ముందుగా మనము కాళ్ళని బద్ధకోణాసనంలో తీసుకెళ్దాము. బద్ధకోణాసనంలో ఇలా పాదాలని తీసుకొని వెళ్ళేసి ముందుగా కాళ్ళని ఇలా తొడలని ఈ విధంగా పైకి కిందికి చేయాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ తొడలని కాళ్ళని ఆడించుదాము. ఇలా ఆడిస్తూ ఉండండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. బ్యాక్ని నిటారుగా పెట్టండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ కాళ్ళని బాగా ఆడించాలి. ఇప్పుడు ఈ విధంగా ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నడుములలో ఎలా అనిపిస్తుందో గమనించండి. మోకాళ్ళని కొద్దిగా దూరంగా చేస్తూ నడుము భాగాలలో వీపులో ఫ్లెక్సిబిలిటీని పెంచండి. అయితే ఇక్కడ వీపుని కొద్దిగా రౌండ్గా చేయాలి. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి నెమ్మదిగా పైకి వచ్చేసి తొడలను దగ్గరగా తెచ్చేసి
కుడివైపు ఎడమవైపు చేద్దాము. అలా చేసి మోకాలపై వెళ్దాము. శ్వాస తీసుకుంటూ వీపుని ఆర్చ్ చేసి శ్వాస వదిలేస్తూ వీపుని రౌండ్ చేయండి. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. వీపుని ఆర్చ్ చేద్దాము, బ్యాక్ని రౌండ్ చేద్దాము. ఇలా వీపుని బాగా ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండాలి. అలా చేసి హస్తాలపై ప్రెషర్ పడేలాగా చూస్తూ ఈ విధంగా చేతులని బాగా ప్రెస్ చేయండి. దీంతో చేతులలో బలం పెరుగుతుంది. కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండి మాలాసనంలో వెళ్దాము. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ పాదాలని దూరంగా చేస్తూ మాలాసనంలో ఇలా ఉండండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా తొడలని ముందుకి వెనకాలకి చేస్తూ ఫ్లెక్సిబిలిటీని పెంచాలి. ఇప్పుడు 2 చేతులని ఇలా పైకి చేద్దాము. అలా చేసి హస్తాలని కింద పెట్టండి. ఒకసారి పలకలో వెళ్దాము. ఈ విధంగా పలకలో కాళ్ళని ముందుకు వెనకాలకి చేసి కింద పెట్టి రిలాక్స్ అవ్వండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ అలానే ఉండాలి. ఇప్పుడు ఆపోజిట్ వైపు కాళ్ళని తీసుకెళ్దాము. అలా చేసి కిందికి వచ్చేయండి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా ఈ విధంగా కొంత సమయం పాటు ఉండి మాలాసనంలో వెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఇలా కాళ్ళ వేళ్ళపై వెళ్ళాలి. మోచేతులని బెండ్ చేద్దాము. ఛాతిని ఎక్స్పాండ్ చేయండి. అలా ఎక్స్పాండ్ చేస్తూ తలని ముందుకు తీసుకెళ్ళండి. కిందికి వచ్చేస్తూ ఇలా పైకి వెళ్తూ కిందికి రావాలి. ఇలా బ్యాలెన్స్ చేయాలి. అలా చేస్తూ ఇప్పుడు పాదాలని బద్ధకోణాసనంలో ఒక దగ్గరగా తీసుకెళ్ళి పెట్టి కాళ్ళని ఆకాశంలో తీసుకెళ్ళాలి. లేదా అది కష్టంగా ఉంటుంది, కాళ్ళని పైకి తీసుకెళ్ళి కాళ్ళ వేళ్ళని కలపండి. ఇలా పాదాలని ఒక దగ్గర తెచ్చి పెట్టవచ్చు. కాళ్ళ వేళ్ళని ప్రెస్ చేయండి. చేతుల వేళ్ళని ప్రెస్ చేయాలి. కిందికి వచ్చేసేయండి.
ఇలా చేసి నెమ్మదిగా మనము రిలాక్స్ అవుదాము. వీపుని నిటారుగా చేయండి. ఎలా అనిపిస్తుందో గమనించాలి. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మరి మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు బద్ధకోణ కాకాసన. అయితే కాకాసనంలో మనము పాదాలని బద్ధ కోణంలో తెచ్చిపెట్టేసి ఆసనాన్ని చేయాలి. కాకాసనము ఒక ఆర్మ్ బ్యాలెన్స్ చేయాలంటే చేతులపై మన శరీర భారాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేయాలి. అలా చేయాలంటే మనం సాధారణంగా కాళ్ళపై మన శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తాము. చేతులపై శరీరాన్ని బ్యాలెన్స్ చేయాలంటే మన చేతులు శరీర వెయిట్ని బ్యాలెన్స్ చేసే శక్తి మన చేతులలో ఉండాలి. ముఖ్యంగా మన వ్రిస్ట్ని మనము బాగా స్ట్రెంథన్ చేసుకోవాలి. వ్రిస్ట్ని స్ట్రెంథన్ చేస్తూ మనము డెలిజెన్సీ అంటే చతురంగా మన వెయిట్ని నెమ్మదిగా బ్యాలెన్స్ చేసినట్టు అయితే ఈ యొక్క ఆసనము ఈజీగా వస్తుంది. ఈ యొక్క ఆసనం చేయడానికి మన నడుములు అలానే పొట్ట కండరాలని బాగా ఎంగేజ్ చేయాలి. అలానే భుజ కండరాలు కూడా మనము బాగా ఎంగేజ్ చేసినట్టు అయితే స్ట్రాంగ్గా ఉన్నట్టు అయితే ఈ యొక్క ఆసనము ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా మనము పాదాలని బద్ధకోణాసనంలో పెట్టాలి. బద్ధకోణాసనంలో పాదాలను పెట్టి ఇక్కడ అలానే ఉండండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ పాదాలని కింద ప్రెస్ చేస్తూ ఉండండి. ఒక దగ్గర పాదాలని గట్టిగా ప్రెస్ చేస్తూ తొడలని పైకి కిందికి అంటూ ఉండాలి. వీపుని నిటారుగా చేయండి. ఇలా చేస్తూ వీపుని విశాలంగా చేయండి. ఫార్వర్డ్గా బెండ్ అవ్వాలి. నెమ్మదిగా పైకి రావాలి. మళ్ళీ ఫార్వర్డ్గా బెండ్ అవ్వండి. నెమ్మదిగా పైకి రండి. ఇలా చేసి మనము మాలాసనంలో వెళ్ళి కూర్చుందాము. మాలాసనంలో ఉన్నప్పుడు మోచేతులతో మోకాలని ఇలా దూరంగా చేయాలి. హస్తాలని ఇలా మోచేతుల లైన్లో తీసుకొని వచ్చేయాలి. 3 ఒక లైన్లో ఉండేటట్టుగా తీసుకొని రావాలి. ఈ యొక్క ఆసనము మన కాకాసనానికి చాలా మంచి ప్రిపరేషన్. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేయండి. పొట్ట కండరాలని బిగించండి. కుడివైపు నుంచి ఎడమవైపు, ఎడమవైపు నుంచి కుడివైపు ఇలా బెండ్ అవుతూ ఉండాలి. అలా చేసిన తర్వాత నెమ్మదిగా మనము మోకాళ్ళపై వచ్చేద్దాము. హస్తాలని ఈ విధంగా స్ప్రెడ్ చేసి పెట్టండి. వజ్రాసనంలో కూర్చోండి. హస్తాలని ఇలా ప్రెస్ చేసి పెట్టండి. ఇప్పుడు మోకాళ్ళపై వచ్చేసి భుజాలని ఈ వ్రిస్ట్ కంటే ముందుకు తీసుకొని రావాలి. చేతులని కింద ప్రెస్ చేయండి. ఇండెక్స్ ఫింగర్ థంబ్ మధ్యలో ఉన్న భాగాన్ని బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. భుజాలని ఇంకా ముందుకనండి, వెనకాలకి అనండి. ముందుకు వెళ్ళండి, వెనకాలకి వెళ్ళండి. ఇలా చేస్తూ ఉండండి. దాని తర్వాత ఇలా గుండ్రంగా రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్లో భుజాలని రొటేట్ చేద్దాము. యాంటీ క్లాక్ వైజ్లో కూడా భుజాలని రొటేట్ చేయండి.
శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ మనము చేతులని కింద బాగా ప్రెస్ చేయాలి. కింద బాగా ప్రెస్ చేయండి. ఇప్పుడు మనము పలకలో వెళ్దాము, ప్లాంక్ పోస్చర్లో వెళ్దాము. చేతులని ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని కొంచెం పైకి లేపాలి. కాళ్ళ వేలని ఒక దగ్గర తెచ్చి పెట్టేసేయండి. తలని ఇంకొంచెం ముందుకు తీసుకొని రావాలి. ఎలా అనిపిస్తుందో చేతులలో గమనించండి. ఇలా నెమ్మదిగా టచ్ చేసి కుడి చేతితో ఎడమ భుజాన్ని కింద ప్రెస్ చేయండి. ఇలా అని కింద ప్రెస్ చేయాలి. అలా చేసి నెమ్మదిగా మనము మాలాసనంలో కూర్చుందాము. బ్లాక్స్ని చేతుల కింద పెట్టేసేయండి. బ్లాక్స్పై చేతులని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ పృష్ఠ భాగాలని కొద్దిగా పైకి చేద్దాము. వెయిట్ని నెమ్మదిగా ముందుకు చేయండి. కాళ్ళ వేళ్ళని లేపాలి. కాళ్ళ వేళ్ళని వెనకాల వైపు ఇలా స్ట్రెచ్ చేయాలి. కుడి కాళ్ళ వేళ్ళని స్ట్రెచ్ చేయండి. ఎడమ కాళ్ళ వేళ్ళని కూడా స్ట్రెచ్ చేస్తూ ఆ రెండు కాళ్ళ వేళ్ళు ఒక దగ్గర వచ్చేసి బద్ధకోణాసనంలో తీసుకొని రావాలి. లేదా కిందికి వచ్చేసి మనము బ్లాక్స్ని దగ్గర తెచ్చుకుందాము. ఇప్పుడు మాలాసనంలో అలానే ఉండండి. వెనకాల కాళ్ళని బద్ధకోణాసనంలో తెచ్చిపెట్టండి. ఇప్పుడు ఆ మోచేతులపై తొడలని తీసుకొని రావాలి. కాళ్ళ వేలని ఇలా ఒక దగ్గర ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తూ ముందు వైపు చూడాలి. ఇక్కడి నుంచి నెమ్మదిగా మనము ప్రాక్టీస్ చేస్తూ ఆ కాళ్ళ వేలని పైకి తీసుకొని రావచ్చు. అయితే ఒక కాళ్ళని పైకి తీసుకొని రాకూడదు. రెండు కాళ్ళని ఒకటేసారి పైకి తీసుకొని రావాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ రెండు కాళ్ళని ఇలా ఒకదానికొకటి తాకిస్తూ పైకి తీసుకొని రండి. చూసారు కదండి, ఇది బద్ధకోణ కాకాసనం. దీన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ఆర్మ్ బ్యాలెన్స్ అనేది బాగా పెరుగుతుంది. వ్రిస్ట్కి కూడా చాలా మేలు చేస్తుంది. చేతుల కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. భుజాల కండరాలు బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి. అలాగే మనలో ఉన్న కోర్ స్ట్రెంగ్త్ అనేది కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. వీటన్నిటితో పాటు తొడ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఇలా బద్ధకోణ కాకాసనం చేయవచ్చు. కిందికి వచ్చేసి కూర్చోండి. నెమ్మదిగా మనము రిలాక్స్ అవ్వాలి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఇలా కౌంటర్ చేయడం వలన తొడ కండరాలు, అలాగే భుజాల్లోని కండరాలు, అలాగే చేతుల్లోని కండరాలు, అలాగే వ్రిస్ట్ కూడా, ఇవన్నీ కూడా బాగా రిలాక్స్ అయిపోతాయి. మరి ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనం చేసేటప్పుడు మనము జాగ్రత్తగా ఉండాలి. ముందు పడిపోకూడదు, వెనకాల పడిపోకూడదు. ఈ యొక్క భాగాన్ని చాలా సంరక్షిస్తూ జాగ్రత్తగా పెట్టుకుంటూ ఆసనాన్ని చేయాలి. ఈ యొక్క భాగంలో పెయిన్ బాగా అవుతుంది. వేళ్ళని ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేయకపోతే బరువు అంతా మణికట్టులో పడి ఇక్కడ నొప్పి అనేది స్టార్ట్ అవ్వవచ్చు. కాళ్ళని ఈ యొక్క ట్రైసెప్ భాగంలో పెట్టడానికి ప్రయత్నించాలి. ముందుగా రాదు, నెమ్మదిగా వస్తుంది. వెయిట్ని బ్యాలెన్స్ చేయాలి. దృష్టిని ముందు పెట్టాలి. దృష్టిని ముందు పెట్టకుండా ఆసనం చేస్తే కూడా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో బద్ధకోణ కాకాసనం. మరి ఈ ఆసనాన్ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ ఆర్మ్ బ్యాలెన్స్ని బాగా ఇంప్రూవ్ చేసుకోండి. తిరిగి రేపు ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.